మనం నీతి కలిగి జీవిస్తే ఆయన కృప ఎల్లప్పుడూ మన వెంటనే ఉంటుంది. ప్రతి పనిలో మన వెంటనే ఉంటారు. ఇప్పుడు మనం అందరూ సజీలకలో ఉండి మనం ఇప్పుడు దాకా బ్రతికున్నామంటే ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. అవునా కదా? ఆయన మన మన వెంట ఉన్నాడు కాబట్టి ఆయన కృప మన ఎందు ఉంది అన్నారు. అంటే మన నోరు ఎలా ఉండాలంటే అబద్ధాల మాటలు, బూతు మాటలు, పాపం మాటలు అవన్నీ మాట్లాడకూడదు. మనం మాట్లాడాల్సింది దేవుడి మాటలు, పరిశుద్ధమైన మాటలు, అనేకులకి బలపరిచే మాటలు మనం మాట్లాడాలి. ఇక్కడ జీవపు ఊట అంటే పాపం వైపు వెళ్ళకూడదు. అంటే చాలామంది సినిమాలు, సీరియళ్ళు చాలామంది చూస్తున్నారు, అవి చూడకూడదు. విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు మనం నీతిగా జీవించాలంటే పాపం వైపు అడుగులు వేయకూడదు. మన కాళ్ళు, మన ప్రవర్తన, మన చేతులు, మన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రతి మాట జాగ్రత్తగా పలకాలి. ఆయన సువార్త కొరకు మనం వాడబడాలి, కానీ మనము వీళ్ళిట్లా మాటలు మాట్లాడకూడదు. మనం నీతిగా జీవించాలి అంటే రెండోది మన కళ్ళు, మన చేతులు, మన కాళ్ళు తొట్టిల్లకూడదు. అలానే పాపం వైపు వెళ్ళకూడదు. ఇంకొక మాట చూసి